తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అనగనగా ఒక రామం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధాన్ల గారు. ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రామం ఉద్యోగం విషయానికి వస్తే అక్కడి పని టన్నెల్ తవ్వడం దగ్గర నుండి మొదలెట్టాలి. సర్వేయర్లు ఇద్దరు చిన్నవాళ్ళు. 2-3 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉన్నవాళ్ళైనా మునుపు చేసిన ఉద్యోగం అప్పటికే టన్నెల్ తవ్వేసి బొగ్గు కూడా తీయడం మొదలెట్టిన తర్వాత చేసినది. ఒకసారి గని బొగ్గు పొరల దాకా తవ్వేశాక సర్వేయర్ల పనిలో కాస్తంత వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మధ్య మధ్యలో గనిలోకి దిగి అక్కడ తాము గీసిన ప్లాన్ ప్రకారమే బొగ్గు వస్తోందో రాదో చూడగలరు. ఒకవేళ గీసిన ప్లాన్లో చిన్న పొరపాటు వచ్చి అనుకున్న చోట అనుకున్నంత బొగ్గు రాకపోయినా వాళ్ళు వెంటనే సరిచేయగలరు. కానీ కొత్తగా మొదలెట్టిన మైనుకి ఆ వెసులుబాటు ఉండదు. ప్లాన్ గీసిన ప్రకారం అదే కోణంలో అంతే లోతుగా తవ్వినా అక్కడ బొగ్గు పొరలు కనపడకపోతే అప్పటిదాకా చేసిన పనంతా వృధా అయిపోతుంది. అది సరిచేసే విధానం కూడా తెలియదు. ఈ విషయాలన్నీ తెలిసిన ఆ సర్వేయర్లు ఇద్దరూ విపరీతంగా భయపడుతూ ఉండేవారు. ఏమాత్రం పొరపాటు జరిగినా తమ ఉద్యోగానికి ముప్పు వస్తుందేమోనని ఆ భయం. మామూలుగా అయితే వాళ్ళిద్దరూ తెలివైన వాళ్లే. కానీ ఈ ఆందోళన మూలంగా పని చాలా నెమ్మదిగా చేయడమే కాకుండా గీసిన ప్లాన్లలో తరచుగా తప్పులు చేస్తూ ఉండేవారు. హెడ్ ఆఫీస్ వాళ్ళు 5-6 నెలల తర్వాత ఒక తారీఖు వచ్చి ఆ తారీఖులోపు బొగ్గు తీయడం మొదలెట్టాలని ఆదేశం ఇచ్చారు. ఆ ఆదేశం ఆ సర్వేయర్లను మరింత ఆందోళనకు గురి చేస్తూ ఉండేది. ఒకరోజు ఆ సర్వేయర్లు ఇద్దరిలో ఒకరు వేణు రామం దగ్గరికి వచ్చాడు. సార్, నేను ఇంకా ఈ ఉద్యోగం చేయలేను. ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోతాను అన్నాడు దాదాపు కన్నీళ్లతో. రామం అదిరిపడ్డాడు. అసలే హెడ్ క్వార్టర్స్ వాళ్ళు ఇచ్చిన సమయానికి పని పూర్తవుతుందో లేదోనని కాస్త సందేహంగా ఉంది. ఇప్పుడు ఒక కీలకమైన ఉద్యోగి ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతే మరొకరు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కొన్నాళ్లు పడుతుంది. కొత్త మనిషి అన్నీ అవగాహన చేసుకోవడానికి మరికొన్నాళ్లు పడుతుంది. ఏతావాత పని కొన్ని నెలలు ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఈ వేణు ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయి అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే దానికి రామం పైవాళ్లకి కారణం చూపెడుతూ సమాధానం ఇచ్చుకోగలడు. కానీ తన దగ్గర పనిచేస్తున్న ఒక ఉద్యోగి భయపడి ఉద్యోగం వదిలేసి పోతున్నాడంటే అది తన వైఫల్యం కిందనే లెక్క. ఆ విషయం పైవాళ్ళు అన్నా అనకపోయినా తన మనసుకు తెలుసు. రామం కాసేపు ఆలోచించాడు. వేణు, ఒక పని చేస్తావా? నువ్వు ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోవాలో లేదో 2-3 రోజుల తర్వాత నిర్ణయించుకుందువు గాని ఇవాళ సాయంత్రం ఆఫీస్ అయిపోయాక ఒకసారి మా ఇంటికి రా. పోనీ ఒక పని చెయ్యి, మా ఇంటికి భోజనానికి వచ్చేయి. సాయంత్రం ఆఫీస్ అవగానే వచ్చేస్తే రాత్రి భోజనాల దాకా మనం మాట్లాడుకోవచ్చు అన్నాడు రామం. వేణు కాస్త ఇష్టంగా మొహం పెట్టాడు. రామానికి అర్థమైంది. మరేం పర్వాలేదు, నిన్ను బలవంతంగా పనిలో ఉండిపోవడానికి ఒప్పించను. ఒకవేళ నేను అలా ఒప్పించినా నువ్వు మనసు పెట్టి పని చేయలేవు. అందువల్ల మరేం బెంగ పెట్టుకోకుండా వచ్చేయి. సరే సార్, అలాగే వస్తాను అన్నాడు వేణు నవ్వుతూ. మధ్యాహ్నం భోజనానికి వెళ్ళినప్పుడు రామం అమ్మలతో చెప్పాడు, ఇలా ఆఫీస్లో ఒకరు భోజనానికి వస్తున్నట్లు. మీ ఆఫీస్లో 2 సర్వేయర్ కుర్రాళ్ళు ఉన్నారు కదా, ఒకళ్ళనే అలా భోజనానికి పిలిస్తే బాగుంటుందా? అమ్మలు సందేహంగా అడిగింది. పర్వాలేదులే, ఇతనితో కాస్త వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడాలి. మరొకరు ఉంటే ఆ మాటలు అవ్వవు. అతన్ని మరొకసారి పిలుస్తానులే అన్నాడు రామం. సాయంత్రం 6 గంటలకల్లా వచ్చేశాడు వేణు. గోపాలం, నువ్వు కూడా రా, మనం మాట్లాడుకుందాం అంటూ గోపాలాన్ని కూడా పిలిచాడు రామం. గోపాలం, వేణు దాదాపు ఒకే వయసువారు. చెప్పు వేణు, మీరు ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? సాధారణమైన సంభాషణ మొదలు పెడుతూ అన్నాడు రామం. నాకు 2 అన్నలు, 2 అక్కలు, 3 తమ్ముళ్ళు, 1 చెల్లి సార్. ఓ, మీరు 9 మందా? మా గోపాలం వాళ్ళు 10 మంది అన్నట్లు గోపాలాన్ని పరిచయం చేయలేదు కదూ. ఇతను మా బావమరిది. ఇంటర్ పాస్ అయ్యాడు. ఇప్పుడు మైనింగ్లో డిప్లొమాకి చదువుతున్నాడు. ఈ డిప్లొమా అయిపోయాక వెంటనే అండర్ మేనేజర్ పరీక్షకి కట్టవచ్చు.
డిప్లొమా ఉంటుంది కాబట్టి అండర్ మేనేజర్ పరీక్షకి ఉద్యోగ అనుభవం అవసరం లేదు అంటూ గోపాలాన్ని పరిచయం చేశాడు. అయితే వేణు, మీ ఇంట్లో ఇప్పుడు అందరూ కలిసే ఉంటారా? అవును సార్, మేమే కాదు, మా పెదనాన్నగారి కుటుంబం కూడా మాతోనే ఉంటారు. వాళ్ళు మొత్తం 6 పిల్లలు. రామానికి కాస్త అర్థమైంది. అంత పెద్ద కుటుంబంలో సందడి సందడిగా గడిపి ఇప్పుడు ఇక్కడ ఒక్కడూ ఉండడం వలన ఒంటరితనం అనుభవిస్తున్నాడని. వీళ్ళు మాటల్లో ఉండగా అమ్ములు 3 గ్లాసుల్లో నిమ్మకాయ రసం తీసుకొచ్చింది. రామం వేణుని అమ్మలకి పరిచయం చేశాడు. నమస్తే మేడం అన్నాడు వేణు. మీ ఇంట్లో మేడం వయసు అక్కలున్నారా? రామం నవ్వుతూ అడిగాడు. మా పెద్దక్క దాదాపు ఇదే వయసు సార్, ఇలాగే ఉంటారు ఉత్సాహంగా చెప్పాడు వేణు. ఇంకేం, నువ్వు మేడం గారిని మేడం అని కాకుండా అక్క అని పిలవచ్చు. పోనీ నీకు మొహమాటం అయితే అక్కగారు అని పిలవచ్చు అన్నాడు రామం వేణు భుజం తడుతూ. వేణు మొహంలోకి కాస్త మెరుపు వచ్చింది. అలాగే సార్ అన్నాడు నవ్వుతూ. అంతేకాదు, నీకెప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మా గోపాలంతో కబుర్లు చెప్పుకోవచ్చు. ఇద్దరూ దాదాపు ఒకే ఈడువాళ్ళు కదా. అదిగాక నీ ఉద్యోగ అనుభవాలు గోపాలానికి చెప్తే ముందు ముందు అతని చదువుకి కూడా ఉపయోగపడతాయి అన్నాడు రామం నవ్వుతూ. తప్పకుండా సార్. పాపం నీకు ఈ షెడ్లో ఉండడం ఇబ్బందిగా ఉంది కదూ? అంటే సార్, ఆ ఇబ్బంది పర్వాలేదు సార్, కొన్నాళ్ళలో అలవాటు అయిపోయింది. కానీ మొన్న ఒకసారి షెడ్డులోకి ఒక పాము వచ్చింది. ఒక్కడనే ఉన్నాను, ఎంత భయం వేసిందో. ఎలాగో ధైర్యం తెచ్చుకొని దానిని చంపేశాలండి. ఆ మధ్యన మా ఇంటికి చుట్టాలు వస్తున్నారంటే స్టేషన్కి వెళ్ళవలసి వచ్చింది. జీపు ఇచ్చారులేండి, కానీ రాత్రి 10 గంటలప్పుడు ఆ అడవిలోంచి తిరిగి వస్తున్నప్పుడు ఎంత భయం వేసిందో. నాకు అసలు ఇక్కడికి బదిలీ మీద రావడం ఇష్టం లేదు, కానీ ఒక పనిష్మెంట్ కింద నన్ను ఇక్కడికి పంపించేశారు. దిగులు మొహం వేసుకొని అన్నాడు వేణు. రామం ఆశ్చర్యపోయాడు. ఇలా పనిష్మెంట్ కింద ఏ సౌకర్యాలు లేని ప్రదేశాలకు ఉద్యోగులను బదిలీ చేయడం కొత్త కాదు. ఇది సాధారణంగా జరిగే విషయమే. అయితే ఇలా పనిష్మెంట్ కింద బదిలీ చేస్తున్నట్లు రికార్డులలో ఎక్కడా ఉండదు. ఎందుకంటే కంపెనీకి అన్ని బొగ్గుగనులు ఒకటే. కానీ ఒక కొత్త మైను మొదలు పెడుతున్నప్పుడు ఎక్కడైతే నైపుణ్యత ఎక్కువ అవసరమో అక్కడ పనిష్మెంటుగా ఒక ఉద్యోగిని వేయడం ఆశ్చర్యకరం. నువ్వు పని అంత బాగా చేస్తావు కదా, అసలు నీకు పనిష్మెంట్ ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? రామం అనునయంగా అడిగాడు. మునుపు నేను పనిచేసిన చోట ప్లాన్లో ఒక తప్పు చేశాను సార్. ప్లాన్ అప్రూవ్ చేసే ముందు మా చీఫ్ సర్వేయర్ గారు దాన్ని అక్కడక్కడ చెక్ చేశారు కూడాను. ఆయన కూడా ఆ తప్పు పట్టుకోలేకపోయారు. తీరా బొగ్గుగన్లో అక్కడ పని మొదలయ్యాక అనుకున్న చోట అనుకున్న మందంలో బొగ్గు లేదు. తనది ఏమీ తప్పు లేదని, తాను ప్లాన్లను చెక్ చేసేటప్పుడు 100% చెక్ చేయడం అసంభవం అని ఆయన పై వాళ్ళకి చెప్పాడు. అందువల్ల పనిష్మెంటుగా ఇక్కడ వేశారు. రామానికి అర్థమైంది. కొందరు ఆఫీసర్లు కింది వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే అదంతా కింది వాళ్ళ తప్పు కింద తోసేస్తారు. కానీ ఏమైనా విజయాలు సాధిస్తే మాత్రం అది తామొక్కరి విజయమే అన్నట్లు చాటింపు వేసుకుంటారు. వేణు బాస్ ఈ రకం అన్నమాట. ఇక్కడ ఇంకా కొత్త మైను వస్తోంది కాబట్టి ఏమీ లేవు. నువ్వు మునుపు పనిచేసిన చోట కూడా ఒక్కడివే ఉండేవాడివి కదా, మరి అక్కడ నీకు ఎలా తోస్తూ ఉండేది? అక్కడ నాకు కాలనీలో ఇల్లు ఇచ్చారు సార్. నా తోటి వాళ్ళు బోల్డు మంది ఉండేవారు. అక్కడ ఒక క్లబ్ కూడా ఉంది. రోజు సాయంత్రం తోటి వాళ్ళతో క్లబ్లో క్యారమ్స్ ఆడుకోవడమో, బ్యాడ్మింటన్ కోర్టులో బ్యాడ్మింటన్ ఆడుకోవడమో చేసేవాడిని. సాయంత్రాలు భలే బాగుండేవిలేండి అన్నాడు వేణు హుషారుగా. ఆ తర్వాత రామం వేణుని మరేమీ ఆఫీస్కు సంబంధించిన ప్రశ్నలు కానీ ఇంటికి సంబంధించిన ప్రశ్నలు కానీ వేయలేదు. నీకు క్యారమ్స్ ఆట అంటే ఇష్టం కదా, మా గోపాల్కి కూడా ఇష్టమే. మీరిద్దరూ వంట అయ్యేదాకా క్యారమ్స్ ఆడుకోండి, నేను వెళ్ళి మా చిన్న బాబుతో ఆడుకుంటాను అన్నాడు రామం. అలాగే సార్ ఉత్సాహంగా అన్నాడు వేణు. అన్నట్లు వేణు, ఒక విషయం చెప్తాను విను. ఉద్యోగం చేస్తావో మానేసి వెళ్ళిపోతావో నీ ఇష్టం. కానీ కనీసం నెలాఖరు దాకా ఉద్యోగం చేస్తే నీకు పూర్తి జీతం వస్తుంది. మీ ఇంటికి వెళ్ళేటప్పుడు చేతిలో డబ్బులు ఉంటే అందరికీ బహుమతులు తీసుకెళ్ళవచ్చు. ఇవాళ ఇంకా 7వ తారీఖు. మరో 4 రోజుల్లో నువ్వు రాజీనామా ఇచ్చినా నీకు 10 రోజుల జీతమే వస్తుంది. నెలాఖరు దాకా చేస్తావో లేదో నువ్వే ఆలోచించుకో అన్నాడు రామం వేణు భుజం తడుతూ. వేణు కాసేపు ఆలోచించాడు. సరే సార్,
మీరన్నదే బాగుంది. నెలాఖరు దాకా చేస్తే చేతిలోకి 4 డబ్బులు వస్తాయి. నెలాఖరు దాకా చేస్తాను సార్. గుడ్. ఇక నేను లోపలికి వెళ్తాను. నువ్వు గోపాలం క్యారం ఆడుకోండి అంటూ రామం లోపలికి వెళ్ళిపోయాడు. క్యారం ఆటలో ఓ సెట్ గోపాలం, ఓ సెట్ వేణు గెలిచారు. వీళ్ళు క్యారం ఆడుతున్నంతసేపు 4 ఏళ్ల నరేష్ కూడా వాళ్ళ పక్కనే బాసింపట్టు వేసుకొని కూర్చొని వాళ్ళ ఆట ఇంతింత కళ్ళతో చూడసాగాడు. గోపాలం, వేణు ప్రతి ఆట అయ్యాక వాడి చేతికి కూడా స్ట్రైకర్ ఇచ్చి ఉత్తుత్తి ఆట ఆడించారు. వేణుకి నరేష్ని చూస్తుంటే తన అక్కయ్య కొడుకు గుర్తొచ్చాడు. వాడు ముద్దు ముద్దుగా వేస్తున్న ప్రశ్నలు వేణు మనసుకి ఎంతో హాయి కలిగించాయి. ఆ పైన భోజనంలో వేడివేడి అన్నం, బంగాళాదుంపల వేపుడు, కంది పచ్చడి, మిరియాల చారు పొట్టకి ఎంతో హాయి కలిగించాయి. ఒక మనిషి మానసిక స్థితికి ఏదో ఒకటే కారణం అవ్వదు. అతని మీద ప్రభావం చూపించే ఎన్నో విషయాలు కారణమవుతాయి. మళ్ళా ఆ కారణాలు కూడా ఒకదానికి ఒకటి అనుసంధానం అయి ఉంటాయి. మానసిక ప్రపంచం అన్నది ఒక క్లిష్టమైన ప్రపంచం. ఎవరి మానసిక ప్రపంచంలో వారే దారి తప్పిపోతూ ఉంటారు. అటువంటిది ఇంకొకరి మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని సరైన దారిలో పెట్టడం చాలా కష్టం. వేణు మనసులోకి ప్రస్తుతం ప్రవేశించిన ఆ పిరికితనానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నలుగురి మధ్య పెరిగిన అతను ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాడు. అంతేకాదు, అతనికి సాయంత్రం పూట మునుపు దొరికే ఆట విడుపు ఇక్కడ దొరకడం లేదు. పైగా అతనికి ఈ పాములు, జంతువులు అంటే బాగా భయం. సరైన ఆట విడుపు దొరికితే ఆ భయం కూడా తగ్గుతుందేమో. ప్రయత్నించాలి. అతనిలోని ఆ పిరికితనాన్ని పోగొట్టి మనసులో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. నేను ఆ పని చేయగలనా? ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదా అని మనసులో అనుకున్నాడు రామం. ఒకవేళ అతను ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికే సిద్ధపడితే తాను పనిలో అనుసరించవలసిన పద్ధతిని కూడా మనసులో ఒక ప్రణాళికగా వేసుకున్నాడు రామం. ఏం చేయాలో ఒక నిర్ణయానికి వచ్చాక ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు రామం. మర్నాడు హెడ్ క్వార్టర్ నుండి ఒక పై లెవెల్ ఆఫీసర్ వచ్చాడు. కొత్త మైను పని ఎంతవరకు వచ్చిందో చూడడానికి. చూడండి మిస్టర్ శాస్త్రి, అనుకున్న రోజుకి మైన్లో బొగ్గు పొరలు కనబడాలి. మన డైరెక్టర్ గారు లోకల్ ఎమ్మెల్యేని ప్రారంభోత్సవానికి పిలుస్తున్నారు. అప్పుడే మాటలు కూడా అయిపోయాయి. ఈలోపు పని అయిపోతుందిగా. ఏమైనా సమస్యలు ఉంటే ఇప్పుడే చెప్పండి అన్నాడు ఆఫీసర్. వేణు ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతానన్న విషయం చెప్దామా అనుకున్నాడు రామం. కాసేపు ఆలోచించి అన్నాడు, ప్రస్తుతానికి సమస్యలు ఏమీ లేవు సార్. సమస్యలు వచ్చినప్పుడు తప్పక చెప్తాను. మీరు మన ఫోన్ సౌకర్యాన్ని చక్కగా వాడుకోవచ్చు. అవసరమైతే ట్రంక్ కాల్ చేయడానికి సందేహించకండి. తప్పకుండా సార్. ఒకసారి గోపాలంతో క్యారమ్స్కి అలవాటు పడ్డాక వేణు ఆ తర్వాత కూడా వరుసగా 3 రోజులు క్యారం ఆడుకొందుకి వచ్చాడు. గోపాల్తో క్యారం ఆడడం మొదలెట్టాక వేణు మొహంలోకి కొత్త ఉత్సాహం రావడం రామం కనిపెట్టాడు. 4వ రోజు రామం వేణుతో అన్నాడు, ఈరోజు క్యారం ఆడాక కాసేపు కూర్చోకూడదటోయ్. నేను మా గోపాలానికి తన మైనింగ్ చదువులో కొన్ని సందేహాలు తీరుస్తూ ఉంటాను. నువ్వు కూడా వినొచ్చు. ఎలాగూ ఈ ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోదలుచుకున్నావు కదా. మరో ఉద్యోగంలో చేరితే బహుశా నీకు ఈ సందేహాలు ఉపయోగపడచ్చేమో. నీ ఇష్టమే. నీ గదికి వెళ్ళిపోతానన్నా పర్వాలేదు. వేణుకి రామం చెప్పింది నిజమే అనిపించింది. ఎలాగూ 2 పూటలకి కలిపి పొద్దున్నే వండేసుకుంటున్నాడు. గదికెళ్ళి చేసేదేం లేదు. విసుగ్గా గడపడం తప్ప. ఉంటాను సార్ అన్నాడు వేణు. ఆ రోజు క్యారం ఆట అయ్యాక గోపాలం తాను పొద్దున్న చదివిన చదువులో వచ్చిన సందేహాలు రామాన్ని అడగడం మొదలెట్టాడు. రామం ఆ సందేహాలు తీర్చే విధం వేణుకి అబ్బురంగా అనిపించింది. గోపాలం సందేహం అడిగిన వెంటనే రామం దానికి జవాబు చెప్పేయకుండా తిరిగి గోపాలాన్నే ప్రశ్నలు వేసి అతని దగ్గర నుండి జవాబు రాబట్టడం వేణుకి ఆశ్చర్యం కలిగించింది. తనకు కూడా చదువుకునేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు ఇటువంటి సందేహాలు వస్తూ ఉండేవి. కానీ తను పైవాళ్ళను అడిగినప్పుడు వాళ్ళు కూడా ఆ పుస్తకం భాషలోనే సమాధానం చెప్పి ఇంకా అర్థం కాకపోతే విసుక్కోవడం గుర్తొచ్చింది. సందేహాలుగా ఉండిపోవడమే కాక తనలో ఉన్న ఆత్మన్యూనతా భావాన్ని, అదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మరింత ఎక్కువ అవ్వడం గుర్తొచ్చింది. మీరు బాగా చెప్తున్నారు సార్ అనేశాడు ఉండబట్టలేక. నీకు కూడా పని విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే అడుగు.
ఎలాగూ ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతావు కాబట్టి ఈ లోపునే సందేహాలు తీర్చేసుకుంటే మంచిది అన్నాడు రామం. అలాగే సార్ అన్నాడు వేణు ఆనందంగా. వేణుతో పాటు పనిచేస్తున్న మరో సర్వేయర్ భాస్కర్ ఒంటరిగా ఉన్న ఎన్నో వ్యాపకాలతో ఎప్పుడూ తలమునకలుగా ఉంటాడు. బోల్డు పుస్తకాలు చదువుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఏవో కథలు కవితలు రాసి పత్రికలకు పంపుతూ ఉంటాడు. మధ్య మధ్యలో బొమ్మలు వేస్తూ ఉంటాడు. ఈ మధ్య పిల్లన గ్రోవి సాధన చేస్తున్నాడు. అందువల్ల అతనికి ఒంటరితనం అన్నది తెలియదు. వేణు అతని గదికి వెళ్తే బాగానే మాట్లాడతాడు, కానీ తనంత తాను ఎప్పుడూ వేణు గదికి రాడు. వీళ్లతో పాటు వచ్చిన అండర్ మేనేజర్ సుధాకర్ దాదాపు రామం వయసు మనిషి. అతను సెలవు వచ్చిందంటే కరీంనగర్లో ఉన్న తన కుటుంబం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ కారణాలన్నీ వేణులో ఒంటరితనాన్ని పెంచాయి. రామం ఇంటికి రావడం మొదలెట్టాక, గోపాలంతో స్నేహం చేశాక అతని ఒంటరితనం నెమ్మదిగా తగ్గడం మొదలైంది. అదిగాక అప్పుడప్పుడు అమ్మలు తమ ఇంట్లో చేసుకున్న కూరలు పచ్చళ్ళు వేణుకి ఇస్తోంది. అది కూడా వేణుకి ఆనందంగా ఉంది. వేణు, ఒక పని చేయకూడదటోయ్. మనం ఇక్కడ ఉన్నవాళ్ళం పట్టుమని 10 మంది కూడా లేం. ఒక సెలవు రోజు పిక్నిక్కి ఏర్పాటు చేయకూడదు? నువ్వు భాస్కర్ కలిపి ఏర్పాట్లు చేయండి. మీరిద్దరూ కుర్రాళ్ళు, చక్కగా చేయగలరు. నువ్వు ఎలాగూ వెళ్ళిపోతావు కాబట్టి నీకు అది ఒక మంచి జ్ఞాపకంగా కూడా ఉంటుంది అన్నాడు రామం ఒకసారి వేణుతో. ఇక్కడ పిక్నిక్ చేసుకునే స్థలాలు ఎక్కడున్నాయి సార్? వెళ్తే అడవిలోకి వెళ్ళాలి, కానీ అక్కడ పాములు ఉంటాయి. అదిగాక ఆ భాస్కర్ ఇటువంటి వాటిలో ఎక్కువగా కలవడు అన్నాడు వేణు నిరాసక్తంగా. రామం కాసేపు ఆలోచించాడు. అప్పుడెప్పుడో శాస్తిలో ఉన్నప్పుడు అమ్మలు వాళ్ళు పౌర్ణమి రోజు రాత్రి వెన్నెల్లో చేసుకున్న పిక్నిక్ గుర్తొచ్చింది. ఒక పని చేయబోయ్, పొద్దున్న పూట పిక్నిక్ కాకుండా పౌర్ణమి రోజు రాత్రి ఆరుబయట వెన్నెల్లో పిక్నిక్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? రాత్రిపూట పిక్నిక్కా? ఎప్పుడు వినలేదు సార్. సరే, ప్రయత్నం చేస్తాను ఉత్సాహంగా అన్నాడు వేణు. నీకు సాయంగా గోపాలాన్ని భాస్కర్ని కూడా తీసుకో. ఈ విషయంలో ఏమైనా సలహాలు కావాలంటే అక్కగారిని అడుగు. వాళ్ళు ఒకసారి ఇటువంటి పిక్నిక్ చేసుకున్నారు. అవునా సార్? అయితే ఆవిడ సలహా తీసుకుని తప్పక ఏర్పాట్లు చేస్తాను అన్నాడు వేణు ఉత్సాహంగా. మర్నాడు వేణు గోపాలంతో క్యారమ్స్ ఆడే ముందు అక్కగారు అని పిలుస్తూ తిన్నగా వంటింట్లోకి వెళ్ళిపోయాడు. వేణు మొదట్లో అమ్మల్ని అక్కగారు అని పిలవడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు. కానీ అమ్మలు గోపాలం అప్పుడప్పుడు చెప్పుకునే కబుర్లు ఆడుకునే హాస్యాలు చూశాక అతనిలో ఉన్న బిడియం పోయింది. తాను ఇన్నాళ్ళు అనుభవించిన ఇంటి బెంగ కొంత తగ్గింది. ఏమిటి వేణు, ఏమిటి సంగతి? ఇవాళ క్యారమ్స్ ఆట లేదా? ఇలా వంటింట్లోకి వచ్చావు నవ్వుతూ అడిగింది అమ్మలు. అక్కగారు, మీరు వెన్నెల్లో పిక్నిక్ ఎలా చేసుకుంటే బాగుంటుందో చెప్పాలి. మీరెప్పుడో అలా చేసుకున్నారట కదా? ఆసక్తిగా అడిగాడు వేణు. అవును, మీ సార్ గారు చెప్పారు. గోపాలాన్ని కూడా పిలువు, ముగ్గురం కలిసి మాట్లాడుకుందాం అంది అమ్మలు. ముగ్గురు వంటింట్లో కూర్చున్నారు. చూడు వేణు, రాత్రిపూట పిక్నిక్ అంటే రాత్రంతా మెలకువగా ఉండాలి. అందువల్ల మర్నాడు సెలవు ఉన్నప్పుడే రాత్రి పిక్నిక్ పెట్టుకోవాలి. లేకపోతే మర్నాడు పగలంతా నిద్ర వస్తూ ఉంటుంది. ఆఫీస్లో పని చేయలేరు. నిజమే కానీ అక్కయ్య గారు, కానీ సెలవు ముందు రోజు పౌర్ణమి రావాలి కదా. వెన్నెల్లో పిక్నిక్ సరిగ్గా పౌర్ణమి నాడే ఉంటే బాగానే ఉంటుంది. కానీ పౌర్ణమికి 1-2 రోజులు ముందో వెనకో అయినా పర్వాలేదులే. ఉండు, తెలుగు క్యాలెండర్ చూస్తాను అంటూ అమ్మలు గూట్లో పెట్టిన తెలుగు క్యాలెండర్ తీసింది. ఆదివారం పౌర్ణమైంది. మనకి ఆదివారం సెలవు కదా. అందువల్ల శనివారం రాత్రి అంటే చతుర్దశి నాడు రాత్రి పిక్నిక్ పెట్టుకుంటే మర్నాడల్లా విశ్రాంతి తీసుకోవచ్చు. చతుర్దశి నాడు చంద్రుడు కాస్త ఆలస్యంగా ఉదయిస్తాడు. పున్నమి రోజు కంటే వెన్నెల తక్కువ ఉంటుంది. అయినా వెన్నెల బాగానే ఉంటుందిలే అంది అమ్మలు. అయితే ఇవాళ శనివారం కదా, వచ్చే శనివారం రాత్రి మనం పిక్నిక్ పెట్టుకుందాం ఉత్సాహంగా అన్నాడు వేణు. మేము వెళ్ళిన పిక్నిక్కి ఒక్కొక్కరము ఒక్కొక్క పదార్థం చేసి తీసుకెళ్ళాము. మరి ఇక్కడ మేము తప్ప మిగిలిన వాళ్ళందరూ బ్రహ్మచారులే. అందువల్ల వంటలు ఇంకెవరి చేతనైనా చేయించాలి. మన గెస్ట్ హౌస్ వంట మనిషి వంటలు చేయగలడేమో అడుగుదాం. అలా వంటలు చేసినందుకు మనం కొంత డబ్బు కూడా ఇద్దాం. కానీ అక్కయ్య గారు, మొత్తం పిక్నిక్లో మీరు ఒక్కరే స్త్రీ అయిపోతారో ఎలాగా? బిక్కమొహంతో అన్నాడు వేణు. పోన్లే, మీరందరూ హాయిగా చేసుకోండి. నేను పిల్లాడిని పెట్టుకొని ఇంట్లో ఉంటాను అంది అమ్మలు.
నేను మా అక్కకి సాయంగా ఉంటాను అన్నాడు గోపాలం. ఊహూ, మీరిద్దరూ లేకపోతే సందడే ఉండదు. ఒక పని చేస్తాను, మన అండర్ మేనేజర్ సుధాకర్ గారు వాళ్ళ కుటుంబాన్ని తీసుకురాగలరేమో అడిగి చూస్తాను. కరీంనగర్ అంటే ఇక్కడికి చాలా దగ్గర, 1 గంట ప్రయాణం అనుకుంటా. ఒకసారి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు కూడాను అన్నాడు వేణు. సరే, అడిగి చూడు, కానీ బలవంత పెట్టకు అంది అమ్మలు నవ్వుతూ. రాము ఆ పిక్నిక్ విషయం ఒకసారి వేణుకి చెప్పేశాక ఇంకా దాని గురించి పట్టించుకోలేదు. ఈ కొత్త ప్రాజెక్ట్ సమయానికి పూర్తి చేసే పనిలో పూర్తిగా నిమగ్నం అయిపోయాడు. నువ్వు ఎలాగూ వెళ్ళిపోతున్నావు కదా, కాస్త ఈ ప్లాన్ చూడు, కొత్త ఉద్యోగంలో పనికొస్తుంది అంటూ రాము వేణుకి పని అప్పచెప్తున్నాడు. ఇంకా ఎలాగూ వెళ్ళిపోతాను అన్న భావన వేణులో ఉన్న భయాన్ని బాగా తగ్గించేసింది. పైగా తనకు అప్పచెప్పిన పిక్నిక్ బాధ్యత మనసులో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అదిగాక రోజు గోపాలంతో పాటు కూర్చొని రామం చెప్తున్న మైనింగ్ పాఠాలు సబ్జెక్టు మీద బాగా ఆసక్తిని పెంచాయి. ఆఫీసు సర్వే పనుల్లో తప్పులు తగ్గాయి. ఒకరోజు వేణు రామం దగ్గరికి వచ్చి ఉత్సాహంగా అన్నాడు. సార్, నేను ఆ భాస్కర్ చాలా పొగరుబోతు అనుకున్నాను, కానీ మంచివాడే సార్. నేను పిక్నిక్ విషయం చెప్పగానే తనకు వంట చేయడం చాలా సరదా అని, పిక్నిక్లో 2-3 వంటలు తానే చేస్తానని చెప్పాడు సార్. అంతేకాదు, రామగుండంలో అతనికి వరుసకు అక్కయ్య అయ్యే కుటుంబం ఉందట, వాళ్ళను కూడా పిక్నిక్కి తీసుకురావచ్చా అని అడిగాడు. ఇక్కడ అక్కగారికి తోడు ఉంటారు కదా అని తీసుకురమ్మన్నాను. తర్వాత మన అండర్ మేనేజర్ సుధాకర్ గారి కుటుంబం కూడా కరీంనగర్ నుండి వస్తారట. వాహ్, చాలా చురుగ్గా బాగానే ఏర్పాట్లు చేసేశావు. గుడ్, మొత్తం మీద తెలివైన వాడివే అంటూ రామం మెచ్చుకున్నాడు. రామం పొగడ్త వేణులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ రోజు ఆఫీస్ పని మరింత బాగా చేశాడు. ఉద్యోగులు ఉండే షెడ్లకి దాదాపు మైలు దూరంలో ఒక మైదానం ఉంది. ఆ మైదానంలో ఒక మూల ఎప్పుడో కట్టిన ఒక రేకుల షెడ్డు ఉంది. ఇంకా అక్కడి బొగ్గుగనులు ప్లానింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చిన ఆఫీసర్లు తాత్కాలికంగా కొన్ని గంటల పాటు ఉండడానికి ఎప్పుడో వేసిన షెడ్డు అది. ఆ షెడ్డుకి ఆనుకుని ఒక స్నానాల గది కూడా ఉంది. ఆ మైదానంలో పిక్నిక్ చేసుకుందుకి నిశ్చయం చేసుకున్నారు వేణు, గోపాలం, భాస్కర్. అక్కడైతే ఆడవారికి కూడా ఇబ్బంది ఉండదు. పిక్నిక్ ముందు రోజు ఇంకా క్యారమ్స్ ఆట పెట్టుకోకుండా ముగ్గురు వెళ్ళి షెడ్డుని శుభ్రం చేసి ఉంచారు. నిద్రొస్తే చిన్నపిల్లలు పడుకొందుకి వీలుగా అందులో గెస్ట్ హౌస్లోంచి 3 మడత మంచాలు తెచ్చివేశారు. అంతకు ముందే వంటకు కావలసిన వస్తువులు రామగుండం ఊరు నుండి తెచ్చుకొని సిద్ధంగా పెట్టుకున్నారు. రాత్రిపూట పిక్నిక్లో పగలు పిక్నిక్లా ఒకేసారి భుక్తాయాసం వచ్చేలా తినేస్తే తిన్న వెంటనే నిద్ర వచ్చేస్తుంది. అందువల్ల చిన్న చిన్న పలహారాలు 3-4 సార్లు తినాలి అని అమ్మలు ముందే చెప్పింది. వీళ్ళు ఆ విధంగానే ఏర్పాట్లు చేసుకున్నారు. శనివారం రాత్రి అనుకున్న సమయానికే అందరూ మైదానం చేరుకున్నారు. నరేష్కి నిద్ర వస్తే పడుకోబెట్టడానికి అమ్మలు దుప్పట్లు పెట్టుకుంది. వెళ్ళిన వెంటనే పకోడీలు, టీ, ఆ తర్వాత హౌసీ ఆట, మరో 2 గంటల తర్వాత భాస్కర్ చేసిన కిచడి, పెరుగు పచ్చడి, ఆ తర్వాత చాకిరేవు బాణ ఆట, మరో 2 గంటల తర్వాత మళ్ళా ఉప్మా, కాఫీ, ఆ తర్వాత అందరూ కబుర్లు చెప్పుకోవడం. తెల్లవారుతున్నప్పుడు అందరికీ విస్తరాకుల్లో పొట్లాలు కట్టి పులిహోర, దద్దోజనం ఇచ్చారు. ఇంటికెళ్ళి కాసేపు పడుకొని లేచాక మళ్ళా వంట చేసుకోనక్కర్లేకుండా పిక్నిక్కి వచ్చిన 5గురు పిల్లలు కళ్ళు కూరుకుపోయేదాకా పెద్దవాళ్లతో పాటు ఆడారు. ఆ తర్వాత వాళ్ళు జోగుతుంటే వాళ్ళ తల్లులు వాళ్ళని తీసుకెళ్ళి షెడ్లో మంచాల మీద పడుకోబెట్టారు. మొత్తం మీద పిక్నిక్ చాలా సరదాగా విజయవంతంగా ముగిసింది. సోమవారం ఆఫీసులో పని ఇంకా ఉత్సాహంగా జరిగింది. వేణు, భాస్కర్ ఇద్దరూ కూడా రామం చెప్పకుండానే తమంత తామే ఉత్సాహంగా పని అందుకున్నారు. ఆ రోజు ప్లాన్లలో కూడా ఏమీ తప్పులు రాలేదు. మంగళవారం పొద్దున్న రామం మైనుకు వెళ్ళడానికి తయారవుతున్నప్పుడు ఆఫీస్ ప్యూను హడావిడిగా పరిగెత్తుకుని వచ్చాడు. సార్, ఆఫీస్లో ఉన్న ఫోన్కి హెడ్ క్వార్టర్ నుండి ట్రంకాల్ వచ్చింది. మళ్ళా 9 గంటలకి ట్రంకాల్ బుక్ చేశారట. మిమ్మల్ని సైట్కి వెళ్ళిపోకుండా 9 గంటలకి ఆఫీస్లో ఫోన్ దగ్గర ఉండమన్నారు. ఒగరుస్తూ చెప్పాడు ప్యూను. బహుశా ట్రంకాల్ అంటే ఈ కాలం వారికి తెలియకపోవచ్చు. ఉన్న ఊరిలో కాక బయట ఊరిలో ఉన్నవారితో ఫోన్లో మాట్లాడాలంటే డైరెక్ట్గా మాట్లాడలేము. ముందుగా ట్రంకాల్ బుక్ చేసుకోవాలి. ఈ ట్రంకాల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా వెళ్తుంది. ఈ మధ్యనే హెడ్ క్వార్టర్ నుండి ఒక ఆఫీసర్ వచ్చి పనిని పర్యవేక్షించి వెళ్ళారు.
అంతా సంతృప్తికరంగా జరుగుతోంది అన్నారు కూడాను. ఇప్పుడు మళ్ళీ ఈ ట్రంకాలు ఎందుకో అర్థం కాలేదు. ఇవాళ సైట్లో ఒక ముఖ్యమైన పనుంది. ఇప్పుడు ట్రంకాలు వచ్చేదాకా ఆఫీసులో కూర్చోవడం అంటే చాలా సమయం వృధా. పోన్లే, ఆ ట్రంకాల కోసం వేచి ఉండే సమయంలో సర్వేయర్లు గీసిన ప్లాన్లను మరోసారి పూర్తిగా చెక్ చేయవచ్చు అనుకున్నాడు రామం. చేతిలో ప్లాన్లను పట్టుకుని వెళ్ళి ఆఫీస్ గదిలో ఫోన్ ఉన్న టేబుల్ ముందు కూర్చున్నాడు. సరిగ్గా 9:15కి ఫోన్ మోగింది. ఎస్ఎస్ఆర్ శాస్త్రి గారు కావాలి, ఆయనకు ట్రంకాల్ అంది టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆపరేటర్ ఆంగ్లంలో. నేను ఎస్ఎస్ఆర్ శాస్త్రినే మాట్లాడుతున్నాను అన్నాడు రామం. అయితే ఒక్క నిమిషం ఆగండి సార్, కనెక్ట్ చేస్తాను అంది ఆపరేటర్. ఒక్క నిమిషం తర్వాత టెలిఫోన్ ఆపరేటర్ కంఠం వినబడింది. యువర్ కాల్ సార్ అంటూ. అప్పుడు అవతల మనిషి లైన్లోకి వచ్చాడు. అవతల నుండి మాట్లాడుతున్నది హెడ్ క్వార్టర్ నుండి జనరల్ మేనేజర్. ఫోన్లో అతని గొంతు కోపంగా కరుకుగా వినిపించింది. మిస్టర్ శాస్త్రి, చూడండి, మిమ్మల్ని ఒక కొత్త ప్రాజెక్ట్ బాధ్యత మీద అక్కడికి స్పెషల్గా వేశాము. మీరైతే సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేస్తారన్న నమ్మకంతో. కానీ మీరు అక్కడ చేస్తున్నదేమిటి? గట్టిగా అడిగాడు అవతల వైపు నుండి. నేను ఏం చేశాను సార్? ఆశ్చర్యంగా అడిగాడు రామం. సెలవు రోజు కూడా ఉద్యోగులకి ఓవర్ టైం ఇచ్చో మరొకలాగో పని చేయించడానికి బదులు మీరు ఏవో పిక్నిక్లు అవి వేసుకొని కూర్చుంటున్నారని విన్నాను. ఇది చాలా బాధ్యతారహితమైన చర్య అన్నారాయన. మొన్న పౌర్ణమి నాటి పిక్నిక్ గురించిన వార్త హెడ్ క్వార్టర్ దాకా వెళ్ళిందన్నమాట. ఇది ఎవరో కావాలని హెడ్ క్వార్టర్ వాళ్ళకి చేరవేసిన వార్త. ఎవరు చేశారు చెప్పమా? అయినా తాను తప్పేమీ చేయనప్పుడు భయపడవలసిన అవసరం లేదు మనసులో అనుకున్నాడు రామం. అవును సార్, అసలు ఆ విషయం నేనే మీకు ట్రంకాల్ చేసి చెప్దామనుకుంటున్నాను. మీరే చేశారో. ఒక రోజంతా చాలా సంతోషంగా గడిచిపోయింది సార్. ఇప్పుడు ఇంత పని పెట్టుకొని అవన్నీ అవసరం అంటారా? అవతల నుండి మళ్ళా అతను కటువుగా అడిగాడు. తప్పనిసరిగా, డెఫినెట్లీ అవసరం సార్. అంతేకాదు, ఈ పిక్నిక్ వల్ల పనికి ఏమీ ఆటంకం రాలేదు. సోమవారం నాడు ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పనిచేశారు. సరే, ఇటువంటివి అవసరమా అని అడిగారు కదా. ఒక మిషను మధ్యలో ఆగకుండా సక్రమంగా పనిచేయాలంటేనే దానికి మధ్య మధ్య గ్రీజ్ చేయడం అవసరం. అలా చేయకపోతే ఆ మిషను పార్ట్లు త్వరగా అరిగిపోయి మిషన్ పనిచేయదు. మనుషులకి ఈ ఆట విడుపు చర్యలు మిషన్కి వేసే గ్రీజు లాంటివి సార్. మనుషులకి కూడా కొంతకాలం పనిచేశాక ఏదో ఒక స్ట్రెస్ బస్టర్ ఉండాలి. లేకపోతే మిషన్ పార్ట్లు అరిగిపోయినట్లు వాళ్ళ మెదళ్ళు కూడా మొద్దుబారిపోతాయి. గట్టిగా స్పష్టంగా చెప్పాడు రామం. అవతల నుండి కాసేపు ఏ మాటలు వినపడలేదు. బహుశా ఏం మాట్లాడాలో ఆలోచించుకుంటున్నట్లు ఉన్నాడు. అవతల మనిషి ఏమీ మాట్లాడకపోయేసరికి రామం మళ్ళా అందుకున్నాడు. సార్, ఇక్కడ పనిచేసే వాళ్ళ ఉద్యోగ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. సరైన ఇల్లు లేవు, చుట్టుపక్కల వినోదం పంచే ప్రదేశాలు లేవు. ఆఖరికి చిన్న వస్తువు కొనాలన్నా అడవిలోంచి రామగుండం దాకా వెళ్ళాలి. ఇక్కడ ఉద్యోగులందరూ నేను తప్ప కుటుంబం లేకుండా ఒంటరిగా ఉన్నవారే. ఇంత నిస్సారంగా గడుపుతున్న జీవితంలోకి ఒక్కరోజు చిన్న వినోదం తెచ్చుకోవడం తప్పంటారా? అది కాదు మిస్టర్ శాస్త్రి, ఇదంతా తాత్కాలికమే కదా. కొన్ని నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక అంత ప్రెషర్ ఉండదు. అక్కడ కాలనీ కట్టడం కూడా మొదలైంది. ఒకసారి బొగ్గు పొరలు కనపడ్డాక ఇంకా చాలామందిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఒకసారి కాలనీలోకి ఉద్యోగులు అందరూ వచ్చాక వాటంతట అవే దుకాణాలు, బహుశా సినిమా హాళ్ళు కూడా వస్తాయి. కేవలం ఒక్క 6 నెలలు కాస్త అందరూ శ్రద్ధ పెట్టి పనిచేస్తే చాలు. అక్కడ ఉద్యోగం కష్టం అనే కదా మేము మీకందరికీ స్పెషల్ అలవెన్స్ ఇస్తున్నాము. సార్, 6 నెలలంటే మరీ తక్కువ కాలం కాదు సార్. ఈ 6 నెలల్లో ఇక్కడ ఉన్నవారు మామూలుగా చేసే పనికి 2 రెట్లు పని చేయాలి. కానీ మేము ఏమీ 2 రెట్లు వినోదం చేసుకోవడం లేదు. సింగరేణి కంపెనీలో ప్రతి ఏరియాలోనూ ఉద్యోగస్తుల కోసం క్లబ్బులున్నాయి. ఇక్కడ అవేమీ లేవు. మీరు అసలు మొన్న పిక్నిక్ అయిన ఖర్చుని రీఎంబర్స్ చేయాలి. అలా చేయకపోగా పిక్నిక్ చేసుకున్నందుకు తప్పు పడుతున్నారు. మిస్టర్ శాస్త్రి, మీరు ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగి అయి ఉండి ఇలా మాట్లాడడం బాగాలేదు. సార్, ఇటువంటి ప్రాజెక్ట్ బాధ్యత ఒక సీనియర్ లెవెల్ మేనేజర్కి అప్పచెప్పాలి. నేను ఇంకా ఈ మధ్యనే అసిస్టెంట్ మేనేజర్ని అయ్యాను. మేనేజర్గా కూడా ఇంకా మన కంపెనీ నాకు ప్రమోషన్ ఇవ్వలేదు. ఇంత జూనియర్ ఆఫీసర్కి ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్తున్నప్పుడు మీరు నా పరిధిలో నేను చేస్తున్న ఆఫీసుకి సంబంధించిన పనులలో తప్పులుంటే మందలించాలి. మందలించడమే కాదు,
సరైన పద్ధతి ఏదో దిశానిర్దేశం చేయాలి, కానీ ఆఫీస్కి సంబంధం లేని ఇటువంటి విషయాల్లో కాదు. మీకు నేను బాధ్యతారహితంగా పనిచేస్తున్నాను అనిపిస్తే చెప్పండి. రేపో ఎల్లుండో హెడ్ క్వార్టర్కి నా అంత నేనే వెళ్ళి నేను ఈ బాధ్యతలోంచి తప్పుకుంటున్నానని చెప్పేస్తాను. నన్ను గైడ్ చేసే ఒక సీనియర్ మేనేజర్ని ఇక్కడ వేయమని అభ్యర్థిస్తాను. నేను జూనియర్ ఆఫీసర్ని కాబట్టి బహుశా దీనివల్ల నా ఉద్యోగంలో కూడా ఏమీ చెడ్డ రిమార్క్ పడకపోవచ్చు, దృఢంగా చెప్పాడు రామం. అవతల మనిషి నుండి జవాబు రాలేదు. మధ్యలో టెలిఫోన్ ఆపరేటర్ గొంతు వినిపించింది. మీరు బుక్ చేసిన సమయం అయిపోతుంది సార్, సమయం పొడిగించమంటారా? అవతల మేనేజర్ ఆ ఆపరేటర్కి జవాబు చెప్పే లోపలే రామం గబగబా అన్నాడు, సమయం పొడిగించమని చెప్పండి సార్, మీకు మరొక విషయం చెప్పాలి. సరే, సమయం పొడిగించండి. అవతల నుండి జీఎం గొంతు వినిపించింది. చెప్పండి శాస్త్రి, ఏమిటి, ఏదో విషయం చెప్పాలన్నారు? మొన్న పిక్నిక్కి అయిన ఖర్చుకి బిల్ పెడతాను సార్, మీరు ఆ ఖర్చుని రీయింబర్స్ చేస్తారని ఆశిస్తాను. ఇదేనా మీరు చెప్పవలసినది? సరే, ఇంకా కాల్ ముగించమని చెప్తాను అంటూ ఆపరేటర్ కాల్ ఎండ్స్ హియర్ అన్నాడు. క్లిక్ మన్న శబ్దంతో కనెక్షన్ కట్ అయిపోయింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాత భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.